హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంక్ ప్రిపరేషన్‌లో మనం వచ్చేమంటే 72 ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకు 72 ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకు వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 1 బిట్. ఓకేనా? సో, నార్మల్‌గా మనకేం లేదు. ఇక్కడ నార్మల్‌గా మన యొక్క మనకి ఇక్కడ వచ్చేమంటే మనకి ఇన్పుట్స్ అనేవి మనకు వచ్చేమంటే ఇక్కడ మనకిచ్చేంటి n ఈక్వల్ టు బైనరీలో మనకుంది. ఓకేనా? సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చి ఇంటిజర్ నంబర్ అనేది ఇస్తారు. సో, ఇది మనం బైనరీ కన్వర్ట్ చేస్తే మనకొచ్చేమంటే దాంట్లో మనకి 1 అనే డిజిట్ మనకొచ్చేంటి ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, మనకి నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్ అనేది n నంబర్ ఆఫ్ వేస్‌లో సాల్వ్ చేయొచ్చు. బట్ మనం ఎఫిషియంట్‌గా ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా చూద్దాం. సో, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే మనం దానికి బైనరీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరొచ్చేమంటే ఏది తీసుకుందాం 13 తీసుకుందాం. ఓకేనా? సో, 13కి మనకి బైనరీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే మనం 2 అనేది తీసుకుంటాం. 2 మనం తీసుకుంటే మనకొచ్చేయంటే ఇక్కడ 2 ఎన్ని సార్లు పోతుంది మనకి 13 అంటే మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేయంటే 2 మనకొచ్చేంటే 2 6 జా 12 ఓకేనా? సో, మనకొచ్చేంటే బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకొచ్చేంటే 1 అనేది ఉంటుంది. సో, ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్ మనం 2 తీసుకుంటే మనకొచ్చేంటే నెక్స్ట్ ఎన్ని సార్లు పోతుంది మనకి 2, 3 జా మనకొచ్చేంటే 6 ఓకేనా? సో, మనకి బ్యాలెన్స్ అనేది ఎంత ఉంటుంది? 0 అనేది ఉంటుంది. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ యాస్ టీజ్‌గా 2తో మనకు చేస్తే 2 1 జా 2 ఓకేనా? సో, మనకి బ్యాలెన్స్ అనేది 1 అనేది ఉంటుంది. సో, 1 అనేది వచ్చినప్పుడు మనకి స్టాప్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి ఇప్పుడు కరెంట్ మనకొచ్చేంటి చూసినట్లయితే మనకొచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి బైనరీ అంటాం. సో, ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఇలా తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనకి దీనికి 1 1 0 1 ఓకేనా? సో, ఇది మనకొచ్చేమంటే 13కి బైనరీ. సో, సేమ్ ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకి మన యొక్క ఇమేజ్‌లకు సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి ఇదే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకొచ్చి ఇది 32 బిట్ సైజ్‌తో మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకొచ్చేటి ఇక్కడ నార్మల్‌గా 32 ఆహ్, ఉన్నయే ఉంటాయి. మనకి నార్మల్‌గా మనం వచ్చేమంటే 4 అనేది మనకొచ్చి 1101 ఉంది. బిఫోర్ మనకొచ్చేమంటే 128 అనేది టోటల్‌గా మనకి 32 డిజిట్స్ అనేవి ఉంటాయి బైనరీలో. ఓకేనా? ఓకే. సో, ఇది 32 బిట్ సైజ్‌తో తీసుకున్నాం కాబట్టి. సో, ఇది మనం ముందు 0 పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి ఇంటర్నల్‌గా అది వచ్చి సేమ్ 32 బిట్ లాగా మనకు ఫార్మ్ అనేది అవుతుంది. ఓకే. మనం ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి బైనరీ వచ్చి దీనికి 1101 ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేయంటే 1101 సో, మనం నార్మల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే దీనికొచ్చి మనం వచ్చేంటి డైరెక్ట్‌గా మనం దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఫైండ్ ఔట్ అనేది చేయొచ్చు. బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత. సో, నేను మన బిఫోర్ మనకొచ్చేవంటి ప్రోగ్రామ్స్ అనేది లేదు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నేనైతే సేమ్ ఇలా ప్రోగ్రామ్ అయితే ఇలానే సాల్వ్ చేస్తున్నా. ఫస్ట్ మనకొచ్చేవంటి అంటే లాజిక్ అనేది అప్పుడు ప్రాపర్‌గా క్లియర్‌గా తెలీదు. సో, అది లేకుండా మనకొచ్చేంటి ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ మనకు అంతగా ఐడియా అనేది లేవు అప్పుడు. ఓకే. సో, ఏం చేస్తా అంటే నార్మల్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది సేమ్ బైనరీకి కన్వర్ట్ చేస్తాం. బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత నార్మల్‌గా మనకి స్ట్రింగ్ టైప్‌లో తీసుకుంటాం. స్ట్రింగ్ టైప్‌లో మనకి తీసుకున్న తర్వాత దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి రిటర్న్ అనేది చేసేస్తాం. సో, అది మనకి ఎఫిషియెంట్ వే కాదు. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఎఫిషియెంట్‌గా అనేది మనం క్లియర్‌గా చూసుకుందాం. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే దీంట్లో మనకొచ్చేమంటే బిట్ వైస్ అండ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఏదైనా మనం తీసుకున్నామంటే అండ్ ఎలా వర్క్ అవుతుందనేది మనకు తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ, బి అని తీసుకుంటే మనకొచ్చేంటి ఏ అండ్ బి. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 0, 1 ఉన్నింది. ఓకేనా? సో, మనకొచ్చేంటి 0, 1, 1, 0 సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 0, 0, 1, 1 సో, మనకొచ్చేంటి దీనికి వాల్యూస్ అనేది ఏమొస్తుందంటే మనకొచ్చేంటి 0 అనేది వస్తుంది. 0, 1 ఉన్న 0 అనేది వస్తుంది. 0, 0 ఉన్న 0 అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకు 1, 1 ఉంటుందో అప్పుడు మాత్రం మనకు 1 అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి 1 అనేది మాత్రం రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేంటి ఫైండ్ ఔట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఈ అండ్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేంటి ఆహ్, దీనికి ముందు మనకొచ్చేంటి షిఫ్ట్ అనేది యూజ్ చేసుంటాం. ఓకేనా? సో, మనకొచ్చేంటి దీనికి ముందొచ్చి మనం వచ్చేంటి దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అనేది లెఫ్ట్‌కి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు మనం వచ్చేంటి రైట్‌కి మనం షిఫ్ట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, దీనికి ముందు ప్రోగ్రామ్ ఒకసారి మీరు రెఫర్ చేసుకుంటూ వస్తే మనకొచ్చేంటి లెఫ్ట్‌కి షిఫ్ట్ అనేది చేసుంటాం. ఇప్పుడు మనం వచ్చేంటి రైట్‌కి షిఫ్ట్ అనేది చేస్తాం. సో, ఇక్కడ నార్మల్‌గా షిఫ్ట్ అంటే ఏం లేదు మనకొచ్చేంటి సింపుల్‌గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 1 బిట్స్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి 0 దీని ముందు లెఫ్ట్ కంటే ముందుకు షిఫ్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా?
సో, ఇది మనకి నార్మల్‌గా వర్క్ అవుతుంది. బట్ దీంట్లో మీరు ఎక్కువ లాజిక్ అనేది థింక్ చేయాల్సిన అవసరమే లేదు. దీనికి ముందు ప్రోగ్రామ్‌లో మనం వచ్చుంటే జస్ట్ ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. బట్ సింపుల్‌గా చెప్పాలంటే మీకు వచ్చుంటే జస్ట్ మనకు ఉన్నదాన్ని ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు వన్స్ ఉంటే వన్స్‌ని ఒక్కొక్క స్టెప్ మూవ్ చేసుకుంటూ వెళ్తే మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకొచ్చుంటే లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు మనకొచ్చుంటే లెఫ్ట్‌కి మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ మనకు వన్స్ మనకు ఆ యొక్క రీచ్ అనేది మనకి ఎండ్ అయిపోతే దాంతో మనం దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చుంటే 1101 అనేది ఉంది. సో, ఇప్పుడు మనకొచ్చుంటే ఈ 1ని నేను వచ్చుంటే మనకి ఇక్కడ సేమ్ 32 బిట్ సైజ్ అని ఉంది. ఓకేనా సార్? సో, ఈ 1 అనేది మనకొచ్చుంటే ఒకటి షిఫ్ట్ చేసినామనుకో ఔట్ సైడ్ ఏం చేస్తుంది. సో, కాబట్టి ఇది మనకి అవసరం లేదు. ఓకేనా? సో, మనకొచ్చుంటే ప్రెజెంట్ 110 అనేది ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ చేసినామనుకో మనకొచ్చేంటి 0 అనేది ఔట్ సైడ్ వచ్చేస్తుంది. మనకొచ్చేంటి 11 అనేది ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ చేసినామనుకో ఈ 1 కూడా ఔట్ సైడ్ వచ్చేస్తుంది. సో, మనకొచ్చేంటి జస్ట్ 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి 0 అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఈ విధంగా షిఫ్ట్ చేసుకుంటూ మనం వచ్చేంటి దీంట్లో వన్స్ ఎన్ని ఉన్నాయనేది మనం పైన వెంటనే చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేవుంటే ఇక్కడ 1101 అనేది వచ్చింది. మన యొక్క 13కి మనకి దీంట్లో మనకొచ్చేంటి 3 అనేది అవుట్‌పుట్ రావాలి. ఓకే. 3 అనేది అవుట్‌పుట్ రావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక నార్మల్‌గా మనకొచ్చేవుంటే సో, ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేది 1 అనేది మనకొచ్చేవుంటే ఇక లాస్ట్‌లో మనకు 1 అనేది ఉంది. సో, ఇది 1 కాదా అని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం అంటే ఇక్కడ నార్మల్‌గా సింపుల్‌గా చేస్తున్నా. సో, ఇక్కడ నేనొచ్చేవుంటే అండ్ మనకొచ్చేవుంటే 1 ఓకేనా. సో, 1 అంటే 001 అనే ఉంటుంది. ఓకేనా. సో, 1 అనేది. సో, ఇక నార్మల్‌గా బిఫోర్ మీరు అన్ని జీరోస్ యాడ్ చేసుకోండి. ఇది మనం అన్ని జీరోస్ పెట్టలేము కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా చెప్తున్నా. ఓకే. సో, మనకొచ్చేవుంటే 1101 ఓకే. సో, దీనికి మనం వచ్చేంటి 0001 అనేది తీసుకుందాం. సో, ఇక్కడ నేనొచ్చి అండ్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం అండ్ అనేది చేసినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ ఏమవుతుంది ఓకేనా. సో, అండ్ అనేది చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనకి 11010001 సో, ఇక్కడ 1కి మనకొచ్చేంటి ఓన్లీ లాస్ట్‌లో మాత్రం మనకొచ్చేంటి 1 అనేది ఉంటుంది. సో, కాబట్టి మిగతా అన్నీ మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా జీరోస్ అయిపోతాయి. సో, మనకి ఫైనల్‌గా మనకొచ్చేంటి 1 మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 11 ఉన్నప్పుడు 1 అనేది మాత్రమే ఉంటుంది. ఓకే. మిగతా 1001 ఇవన్నీ ఉన్నప్పుడు మనకి జీరోసే అవుతాయి. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేటి ఇప్పుడు వచ్చింది 1. సో, 1 వస్తే మనకొచ్చేంటి ఖచ్చితంగా ఇది 1 అనేది. సో, కాబట్టి కౌంట్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు నాకొచ్చేంటి 1 అనేది వచ్చింది కాబట్టి నేను కౌంట్ చేసిన. ఓకేనా. సో, నాకొచ్చేంటి కౌంట్ అనేది మనకొచ్చేంటి ఇక్కడ 1 అనేది అయింది. సేమ్ నేను మళ్ళీ వచ్చేంటి షిఫ్ట్ అనేది చేస్తున్నా రైట్‌కి. ఓకేనా. సో, ఎప్పుడైతే మనం రైట్ షిఫ్ట్ చేసినామో మనకొచ్చేంటి ఇక్కడ ఏమవుతుంది 1, 1 ఓకేనా. సో, మనకు ముందు 0 అనేది యాడ్ అవుతుంది. 0 సో, ఎందుకంటే ఇక్కడ 1 అనేది మనకొచ్చేంటి షిఫ్ట్ అనేది అయిపోయింది. సో, ఈ యొక్క వాల్యూకి. ఓకేనా. సో, కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ మనకొచ్చేంటి 110111 ఓకేనా. 10 అనేది. సో, ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేంటి 001ని మళ్ళీ అండ్ చేసిన. సో, ఎప్పుడైతే 1ని అండ్ చేసినామో మనకొచ్చేంటి అన్ని జీరోసే వస్తాయి. సో, 0 వచ్చినప్పుడు మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటి షిఫ్ట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఏమొస్తుంది 011 అనేది వస్తుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 00 సో, దీనికి మళ్ళీ అండ్ చేస్తున్నా. సో, అండ్ చేసినప్పుడు మనకేమవుతుంది సేమ్ యాజ్ టీజ్‌గా 001 అనేది వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తా. ఇది వచ్చి 1 కాదని. 1 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి కౌంట్‌ని 2 చేస్తున్నా. అంటే 1 నుంచి మనకి 2 అనేది అయింది. ఓకే. సో, మళ్ళీ మనం వచ్చేంటి షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనేది చేస్తున్నా. సో, రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి మనకిది ఎన్ అనమాట. ఓకే. సో, ఎన్ అనేది ఏమవుతుంది 001 అనేది అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తున్నా. 001 సో, ఇక్కడ మనకొచ్చేంటి 1 అనేది అవుతుంది. సో, కాబట్టి మనం వచ్చేంటి కౌంట్ అనేది 3 అవుతుంది. ఓకే. సో, కౌంట్ అనేది 3 అయింది. సో, మళ్ళీ మనం వచ్చేంటి షిఫ్ట్ చేస్తున్నాం. సో, మనకేమవుతుంది అన్ని జీరోస్ అయిపోతాయి. సో, మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకేమంటే మనకి కౌంట్ అనేది కాదు. సో, టోటల్‌గా మనకి చెక్ చేసుకుంటే దీంట్లో మనకొచ్చేంటి 3 అనేది వస్తుంది అవుట్‌పుట్. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది. జస్ట్ మీరు ఒక వన్ టైమ్ రెఫర్ చేయండి. సింపుల్‌గా ఇది మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఈజీగా చెప్పాలంటే వన్ వేలో చెప్పాలంటే సింపుల్ లాజిక్ చెప్పేస్తా చూడండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నంబర్ తీసుకుందాం. సో, మనకొచ్చేంటి 3 ఓకేనా. సో, ఎగ్జాంపుల్ 3 నంబర్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఈ 3 నంబర్ తీసుకున్నామంటే మనకొచ్చేంటి మనకి దీని యొక్క బైనరీ ఏమొస్తుంది 00 సో, ముందు జీరోస్ ఉంటాయి. 32 బిట్ కాబట్టి ఓకే. దాన్ని వదిలేయండి. మనకొచ్చేంటి 11 అనేది వస్తుంది. ఓకే. సో, 1 అంటే మనకొచ్చేంటి ఎంత 2 పవర్ 0 సో, కాబట్టి మనకొచ్చేంటి 1 ఓకేనా. ప్లస్ 2 పవర్ 1 ఏమవుతుంది 2 అనేది అవుతుంది. సో, మనకొచ్చేంటి 1 + 2 3 అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఓకేనా. సో, 0011 అంటే మనకొచ్చేంటి ఇక్కడ 3 అనుకో 3 అండ్ 1 చేసినామనుకో మనకేమొస్తుందంటే 0011 001 అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే చెక్ చేసినాం. అండ్ ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటి దీని యొక్క వాల్యూ అండ్ చేసినప్పుడు 3 అండ్ 1
చేసినప్పుడు మనకొచ్చేమంటే దీని యొక్క వాల్యూ అనేది 1 అనేది వస్తుంది. సో, ఎలా అనేది చెక్ చేసుకుందాం ఇక్కడ. సో, ఇప్పుడు మనకు 1, 1 చేసినప్పుడు 1 అనేది మిగతా అన్నీ మనకొచ్చేంటి జీరోస్ అనేవి వచ్చేస్తాయి. సో, మనకొచ్చేంటి దీని యొక్క నంబర్ నార్మల్‌గా తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది? సో, ఇక్కడ మనం సేమ్ యాజ్ టీజ్‌గా చేసుకుంటే 2 పవర్ 0 అనేది మనకొచ్చి ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. ప్లస్ ఇవన్నీ జీరోసే ఉంటాయి. సో, మనకొచ్చేటి దీని యొక్క వాల్యూ ఎంత? 1. సో, దీన్ని మనం వచ్చేమంటే 1కి ఈక్వల్‌నా కాదా అని చెక్ చేస్తాం. సో, ఒకవేళ 1కి ఈక్వల్ అయిందనుకో మనకి లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 1 అనేది ఉంటుంది. సో, కాబట్టి మనం కౌంట్ అనేది చేసుకుంటాం. సో, మనకు కౌంట్ చేసుకున్నప్పుడు 1 అనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనం వచ్చేమంటే షిఫ్ట్ చేస్తున్నాం 1 అనేది. సో, ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 షిఫ్ట్ 1 అనుకున్నాం. ఓకేనా? సో, 3 షిఫ్ట్ 1 చేస్తే మనకేమవుతుందంటే సేమ్ ఇక్కడ మనకు 0, 0, 1, 1 అనేది మనకి 3. దీన్ని షిఫ్ట్ 1 అనేది చేసినామనుకో మనకేమవుతుందంటే 0, 0, 1, 0 అనేది సారీ 0, 0, 1 అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఈ 1 అనేది ఒకటి షిఫ్ట్ అయిపోతుంది. సో, ఇది ఇక్కడ మనకి షిఫ్ట్ అనేది అవుతుంది. సో, కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇది 1 అవుతుంది. ఈ ఔట్ సైడ్ 1 వచ్చిన 1 అనేది మనకి వెళ్ళిపోతుందన్నమాట సైడ్. ఓకేనా? సో, మనకి ప్రెజెంట్ వచ్చి 0, 0 ఓకేనా? 0, 0, 0, 1 సేమ్ నేనొచ్చేంటే మళ్ళీ అండ్ అనేది చేసేస్తున్నా 0, 0, 1 సో, మళ్ళీ మనకొచ్చేంటి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 1 అనేదే అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి మళ్ళీ కౌంట్ అనేది చేస్తున్నా. సో, మన కౌంట్ అనేది 2 అనేది అయింది. ఓకే. సో, 2 అనేది అయింది. మళ్ళీ మనకొచ్చేంటి షిఫ్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి అన్ని జీరోస్ అయిపోతాయి. ఓకేనా? ఎందుకంటే ఈ 1 అనేది ఔట్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి జీరోస్ అయిపోతాయి. సింపుల్‌గా మనం వచ్చేంటి ఇంతే దీని లాజిక్. జస్ట్ మనం వచ్చేంటి ఒకటి వన్స్‌ని ఒక్కొక్కటి మూవ్ చేస్తున్నాం ముందుకి. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేంటి మన యొక్క నంబర్‌కి మనం వచ్చేంటి మన యొక్క 1ని ఎండ్ చేసినామనుకో మనకు ఖచ్చితంగా ఏమంటే లాస్ట్‌లో మాత్రమే అంటే దీంట్లో 1లో మనకొచ్చేంటి ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. సో, 1తో మనకి చేసినది మాత్రం 1 అనేది వస్తుంది. మిగతాయన్నీ మనకొచ్చేంటి జీరోస్ అయిపోతాయి. ఓకేనా? సో, ఇది మనకి బేసిక్ లాజిక్. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో, మనకొచ్చేంటి సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనకి 32 బిట్ సైజ్ అనేది తీసుకుంటాం. సో, మనం సేమ్ యాస్ టీజ్‌గా మనొచ్చేంటి ఇక్కడ 32 బిట్ సైజ్‌ని మనం తీసుకుంటాం. ఇంట్ నేనొచ్చేంటి కౌంట్ అనేది తీసుకుంటున్నా. కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి సో, ఇలా సైజ్ అనేది మనకి n అనేది మనకి ఎంతైనా ఇయొచ్చు. ఓకేనా? సో, మనకొచ్చేంటి 32 బిట్ సైజ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి బైనరీలో 32 సైజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 2 పవర్ 31 మైనస్ 1 అనేది చిన్నది. ఓకేనా? సో, ఈ సైజ్‌లో మాత్రమే ఉంటుంది. సో, కాబట్టి మనకొచ్చేవంటి ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఓకేనా? సారీ ఇఫ్ కాదు ఫర్ లూప్ ఓకే. ఫర్ ఇంట్ ఓకేనా? సో, i అనేది మనకొచ్చేవంటి ఎక్కడి నుంచి తీసుకుంటామంటే 0 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? మళ్ళీ మనకొచ్చేవంటి i లెస్ దెన్ నేనొచ్చేంటి 32 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, i ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే సేమ్ యాస్ టీజ్‌గా మనకిచ్చిందాన్ని. ఓకేనా? సో, మనకొచ్చిన నంబర్ ఏది మనకి ఇఫ్ సో, ఎనీ నంబర్ మనకొచ్చే నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇదే వచ్చిందనుకుందాం. ఓకేనా? సో, దీంతో మనం వచ్చేంటి మనకొచ్చిందేమి ఓకేనా? సో, మనకొచ్చేంటి n ఓకేనా? సో, n అండ్ నేనొచ్చేంటి 1 అనేది చేస్తున్నా. సో, n అండ్ 1 చేస్తే మనకొచ్చేంటి లాస్ట్‌లో 1 ఉంటే తప్ప మనకొచ్చేంటి ఇది 1కి ఈక్వల్ టు అనేది కాదు. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేంటి n అండ్ 1 చేసిందాన్ని ఈక్వల్ టు 1 అనేది చెక్ చేస్తున్నా. ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో సో, నేను డైరెక్ట్‌గా కౌంట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, మనకి కౌంట్ అనేది ప్లస్ ప్లస్ అనేది అయింది. ఓకే. ఒకవేళ నెక్స్ట్ మనకొచ్చేయంటే దీంట్లో మనకు 1 లేకపోతే మనం వచ్చేటి ఏమంటే ఈ వన్స్‌ని షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీన్ని మళ్ళీ షిఫ్ట్ అనేది చేసినామనుకో మనకేమొస్తుంది? జస్ట్ మనకి 0, 1, 0, 1 అనేది వస్తుంది. ఓకే. సో, కాబట్టి దాన్ని ఎలా షిఫ్ట్ చేస్తామంటే మనకి జస్ట్ మనకి n ఈక్వల్ టు n షిఫ్ట్ 1 అనేది చేస్తాం. ఓకే. సో, ఇది మనకి ఇఫ్ కండిషన్ పైనే ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ కింద దానికి వర్తించదు. జస్ట్ ఇఫ్ కండిషనే పెట్టుకుందాం కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇంతే మనకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. రిటర్న్ కౌంట్. సేమ్ నేనక్కడ ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినానో అదే మనకిక్కడ వర్క్ అనేది అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకి 32 టైమ్స్ ఇది చెక్ చేసుకుంటే ఎందుకంటే మనకిది దీనికి ముందు మనకొచ్చింది టోటల్‌గా 32 ఆహ్, ఇదనేది ఉంటుంది మనకిక్కడ. ఓకేనా? బిట్స్ అనేది ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఇక్కడ 32 టైమ్స్ అనేది రన్ అనేది చేస్తున్నాం ఇక్కడ. మనకి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఉన్నా మనకొచ్చేంటి అన్నీ చెక్ చేసుకుంటూ చేస్తాం. అన్ని దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం. సో, మనకి ఎన్ని వన్స్ అనేవి ఉన్నాయో ఆ వన్స్ అనేది మాత్రం ఇక్కడ కౌంట్ అవుతుంది. లేనప్పుడు మనకొచ్చేంటంటే ఇక్కడ వన్స్ అనేది మనం దేన్ని చెక్ చేస్తామంటే ఓన్లీ లాస్ట్ డిజిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ వచ్చినప్పుడు మనకొచ్చేటి ప్రతిదీ మనకొచ్చేంటి లాస్ట్‌కొచ్చినప్పుడు మాత్రమే చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మనం 1తో చేస్తే మనకొచ్చేంటి ఓన్లీ 1 అనేది మాత్రమే లాస్ట్ ప్లేస్‌లో మనకొచ్చేంటి బిట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో, దీన్ని మనం వచ్చేంటి చెక్ చేసినప్పుడు మనకు అన్ని జీరోసే వస్తాయి. ఇది మాత్రం 1 కాదా అని చెక్ చేస్తున్నాం ఇక్కడ. జస్ట్ అంతే కండిషన్.
ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. సో, దీన్ని మనం రన్ అనేది చేద్దాం. నెట్వర్క్ ఎర్రర్. ఓకే. నెట్వర్క్ జస్ట్ కాపీ పేస్ట్ అనేది చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ అనేది చేద్దాం. కంట్రోల్ వి. ఓకే. సో, లాగిన్ అనేది రిక్వైర్డ్. జస్ట్ 1 మినిట్. సో, ఇప్పుడు మనం వచ్చేంటే రన్ అనేది చేద్దాం. లాగిన్ చేసినాం కాబట్టి. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేటి మన యొక్క శాంపుల్ టెస్ట్ కీస్ అని సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది మనకొచ్చేంటి 100% ఆల్ మెంబర్స్‌ని బిట్ అనేది చేసింది. మళ్ళీ మనకొచ్చేంటి మెమరీ కామ్ మనకొచ్చేంటి 71% బిట్ చేసింది. ఓకే. సో, ఇక్కడ మనం దీని యొక్క టైమ్ కాంప్లెక్షన్ తీసుకుంటే మనం ఫిక్స్డ్ సైజ్ అనేది 32 అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి కాన్స్టెంట్ టైమ్ కాంప్లెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, మనం చెక్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ఇక్కడ. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్షన్ అనేది కాన్స్టెంట్‌గా బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఉంది. మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్ యాస్ టీస్‌గా మనకి జస్ట్ ఓన్లీ వేరియబుల్ అనేది మాత్రమే యూజ్ చేస్తాం. ఇది కూడా మనకు కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది. ఓకే. సో, ఇది జస్ట్ మీకొచ్చేంటి సింపుల్‌గా ఈ బిట్స్ ఓకేనా. సో, నార్మల్‌గా ఈ బైనరీస్ మనకి ఏ విధంగా కన్వర్షన్ అవుతుంది, ఏ విధంగా మనకి ఈ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే ఇది పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఏం డిఫికల్ట్ అయినవి కాదు. జస్ట్ మీరు కొంచెం రెఫర్ అనేది చేయండి. ఓకేనా. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.